సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, నేను మీ అందరికీ ముందే చెప్పినాను, కొన్ని అప్డేట్స్ వీడియోలో చాలా క్లియర్లీ చెప్పినాను. క్రౌన్ జ్యువెల్ కోసం రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడంటే దానికంటే ముందు మీరు రావచ్చు. ఇంకా 2 రా షోస్ ఉన్నాయి. మేబీ 2 రాలో ఏదో ఒక రా షోలో రోమన్ రేన్స్ రిటర్న్ చేయొచ్చు అని చెప్పినాను. అండ్ బాస్, ఈరోజు ఫైనలీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసిండు బాస్. అండ్ ఓన్లీ రిటర్నే కాదు, బిగ్ బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేసిండు, బ్రౌన్ బ్రేకర్ పైన అటాక్ చేసిండు. సో నిజంగా చాలా మంచి అనిపించింది. సో బాస్, ఫైనలీ ఓటీసీ ఈజ్ బ్యాక్, రోమన్ రేన్స్ ఈజ్ బ్యాక్ బాస్. ఈరోజు రాలో రోమన్ రేన్స్ రిటర్న్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. సో ఈరోజు రాలో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన మామీ రియా రిప్లీది. ఫ్యాన్స్ బాగానే చీర్ చేసినారు. అండ్ రియా రిప్లీ రింగ్లో వచ్చి ఏమేమి చెప్పిందంటే, ఆస్కా అండ్ కైరీ అంటే మీరు ఒక హద్దు ఉంటుంది అండ్ మీరు అది దాటేసినారు. లాస్ట్ వీక్ మీరు ఇయో స్కై పైన అటాక్ చేసి లేదా మీరు ఒక హద్దు అనేది దాటేసినారు. నేనేమనుకున్నా అంటే మీరు ఒక వారియర్స్ లెక్క మీరు రింగ్లో సెటిల్ చేస్తారేమో అనుకున్నాను. కానీ మీరు ఒక వారియర్స్ కాదన్నట్టు అక్కడ మాట్లాడింది. అండ్ ఏదున్నా ఏది లేకపోయినా ఇప్పుడైనా రింగ్లో మనం చూసుకోవచ్చు. సో ఆస్కా అండ్ కైరీ సేన్ మీరు రింగ్లో రావచ్చు అని ఇక్కడ పిలిచింది మన మామీ రియా రిప్లీ. కానీ అక్కడ ఆస్కా అండ్ కైరీ సేన్ రాలేదు, అక్కడ ఇయో స్కై వచ్చింది. అండ్ ఇయో స్కై వచ్చి ఏమని చెప్పిందంటే, చూడు మామీ రియా రిప్లీ, నువ్వు చెప్పేది కరెక్టే, అంతా బాగానే ఉంది, కానీ ఎంతైనా సరే ఆస్కా అండ్ కైరీ నా ఫ్యామిలీ. అవును, వాళ్ళు నా ఫ్యామిలీ అండ్ నేను స్టిల్ వాళ్ళకి లవ్ చేస్తాను. సో నేనేమో చేయలేను అన్నట్టు అక్కడ, నేను ఎక్కువ చేయలేను అన్నట్టు అక్కడ మన ఇయో స్కై మాట్లాడుతుంటే, సో అప్పుడే అక్కడ స్క్రీన్లో మనకి ఆస్కా అండ్ కైరీ సేమ్ కనిపించినారు. అండ్ ఆస్కా ఏమేమి చెప్పిందంటే, ఆ వీడియో చూపించిన స్క్రీన్లో దాంట్లో ఏమేమి చెప్పిందంటే, చూడు ఇయో స్కై, నువ్వు మొత్తం మర్చిపోయినావు, నీకు అర్థమవుతుందా నీకు, అంటే ఈరోజు నువ్వు ఇంత మంచి ప్లేస్ ఉన్నావు అంటే, నువ్వు ఛాంపియన్ అయినావు అంటే ఇదంతా ఓన్లీ నా వల్లనే. కానీ నువ్వు ఎప్పుడు అంటే నువ్వు నన్నే అంటే నాకే మర్చిపోయి నువ్వు రియా రిప్లీ సైడ్ వెళ్ళిపోయినా. ఇప్పుడు నీ కోసము రియా రిప్లీ ఒక న్యూ ఫ్యామిలీ అయిపోయింది. సరే, ఇప్పుడు ఎంతైనా సరే మనం లవ్ చేస్తాం కాబట్టి మన మధ్యలో ఆ ప్రేమ ఉంది కాబట్టి నువ్వు వచ్చి నన్ను క్షమించు అని చెప్పు, నేను నీకు క్షమించేస్తానని ఈ టైప్లో మన ఆస్కు చెప్పింది. అండ్ నువ్వు మరొకసారి మన ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, కానీ రియా రిప్లీ కోసం ఆ అవకాశమే లేదు. రియా రిప్లీ కోసం అది చాలా లేట్ అయిపోయిందని మన ఆస్కు చెప్పింది ఆ వీడియోలో. సో అప్పుడే అక్కడ రింగ్లో రియా రిప్లీ ఏమేమి చెప్పింది అంటే, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆస్కా అంటే, ఇక నువ్వు గో టు హెల్ అని చెప్పేసింది. అండ్ దాని తర్వాత ఇక మన ఇయో స్కైకి చెప్పింది, చూడు నువ్వు అలా మాటల్లో రాకని మన రియా రిప్లీ చెప్పింది ఇయో స్కైకి. బట్ అయినా సరే ఇయో స్కై నాకు కొంచెం టైం కావాలని చెప్పి ఇయో స్కై రింగ్ బయటికి వెళ్ళిపోయింది. కానీ అంతలోనే ఎంకల్ నుంచి ఆస్కా అండ్ కైరీ సేన్ వచ్చి అటాక్ చేసినారు రియా రిప్లీ పైన. అండ్ ఇదంతా చూసి మన ఇయో స్కై వచ్చింది కాపాడడానికి అండ్ ఇలా కాపాడని ట్రై చేసింది. బట్ మన ఆస్కా ఆ మిస్ట్ ఉంటుంది కదా, ఆ మిస్ట్ ఉంచేసింది మన ఇయో స్కై పైన. అండ్ దాని తర్వాత రియా రిప్లీ ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేసింది, బట్ వాళ్ళు రియా రిప్లీ పైన అవి అటాక్ చేసినారు. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే, ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ ఆస్కా అండ్ కైరీ సేన్దే ఉండే. అక్కడ అఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చి ఆపేసినారుగా. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే మన ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. బాగానే స్టార్ట్ చేసినారు వీళ్ళు ఈరోజు రా షోకి. అండ్ బాస్ అంతేకాదు, ఇక దాని తర్వాత వచ్చింది ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ బాస్. ఎస్, నెక్స్ట్ మనకి రూసఫ్ వర్సెస్ మన డామినిక్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఓపెన్ చెప్పాలంటే
డామినిక్ రెస్లింగ్ స్కిల్స్ గురించి మాట్లాడితే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, చాలా బాగానే ఫైట్ చేస్తుండు. అంటే ఒక అప్పట్లో ఏదో ఈజీలీ ఓడిపోవడం కాదు, కొంచెం బాగానే ఫైట్ చేస్తుండు అనమాట. అండ్ మొత్తం ఎడ్డీ గ్రెరోలా మొత్తము చీట్ చేస్తాడు. అండ్ ఈరోజు సేమ్ అదే చేసిండు రెఫరీ చూడకుండా. బట్ ఏంటంటే రెఫరీ అక్కడ చూసేసిండు, అంటే అటాక్ కాకుండా అటాక్ అయినట్టు ఇట్లా పడిపోయిండు. బట్ రెఫరీ చూసిండు అండ్ ఇవన్నీ తమాషాలు నడవాయని మా రెఫరీ చెప్పిండు. అండ్ బాస్ అంతేకాదు, అయినా సరే ఇక మన డామినిక్ బాగానే లాభం లేపి రూసఫ్కి అంటే రెఫరీ చూడకుండానే లో బ్లో ఇచ్చేసిండు, కవర్ చేసిండు, పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్లో డామినిక్ గెలిచిండు బాస్, రూసఫ్ ఓడిపోయిండు. అంటే వీళ్ళు రూసఫ్కి మరి బేకార్గా చూపించకుండా అంటే చీటింగ్ జరిగింది, అందుకనే రూసఫ్ ఓడిపోయినాడు అన్నట్టు బాగానే ఆ క్యారెక్టర్ని కాపాడినారు. అండ్ డామినిక్ ఏంటంటే ఈ మ్యాచ్లో గెలిచి స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఉన్నాడు బాస్. సో డామినిక్ ఫైట్ చూసారు కొంచెం బాగానే మొదలు పాత రోజులు గుర్తొస్తాయి డామినిక్ ఫైట్ చేసినప్పుడు. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి బేలీ వర్సెస్ రకెల్ రోడ్రిగస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ బాగానుండే అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ రింగ్ సైడ్ మన రోక్సాన్ ప్యారెస్ ఉంటాయి. అండ్ రోక్సాన్ ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసింది అండ్ ఒక చీడి చేసింది. అండ్ దీని లాభం మొత్తం మన రకెల్ రోడ్రిగస్కి అయింది. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన రకెల్ రోడ్రిగస్ గెలిచింది. దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి బేలీ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే మన లైరా వల్కేరియా వచ్చింది కాపాడడానికి. అండ్ లైరా ఫస్ట్ బాణీల పైన అటాక్ చేసింది. బట్ వీళ్ళు అంటే రకెల్ రోడ్రిగస్ అండ్ రోక్సాన్ అంటే మన లైరా పైన అటాక్ చేస్తూ ఉంటారు. సో అప్పుడే ఒకటేసారి మన బేలీలో అంటే కొన్ని వాయిసెస్ వినపడ్డాయి. అంటే బేలీది క్యారెక్టర్ ఒకటేసారి అంటే ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం అపరిచిత్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది కదా, సో ఒకసారి క్యారెక్టర్ చేంజ్ అయింది అనమాట మన బేలీది. అండ్ బేలీ చాలా జబర్దస్త్గా వీళ్ళ పైన అటాక్ చేసింది అండ్ ఒకటిసారి చాలా డేంజరస్ రూపంలో కనిపించింది బేలీ. సో ఇదంతా చూసి లైరా కొంచెం భయపడే, అంటే ఇప్పుడు ఏం చేస్తుందో బేలీ అన్నట్టు. అంటే బేలీ ఒకసారి హక్ చేస్తుంది, బాగానే మాట్లాడుతుంది అండ్ ఒకటిసారి నువ్వెంత అన్నట్టు చూస్తుంది. కానీ ఈసారి మన బేలీ మరొకసారి అంటే చేయగలిపి హక్ చేసింది మన లైరాకి. అంటే ఓపెన్ చెప్పాలంటే బేలీ క్యారెక్టర్ ఒకసారి కొంచెం మంచిగా చూపిస్తున్నారు అండ్ ఒకసారి క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, ఆ టైప్లో చూపిస్తున్నారు మన బేలీకి. అండ్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా ఈ బ్రాల్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది మన జిమీ ఊసో జే ఊసోది బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్. అండ్ ఈ సెగ్మెంట్లో మన జిమీ ఊసో ఏమని చెప్పిండంటే, అసలు నీకు ఏమైపోయింది జే ఊసో, లాస్ట్ వీక్ నువ్వు హెల్ప్ చేయలేదు, నాకు హెల్ప్ అవసరం ఉండే బట్ నువ్వు హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయినావు. సో ఇదంతా అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ఈ టైంలో జిమీ ఊసో అడిగినప్పుడు జే ఊసో ఏమన్నారంటే, నేను నీకు ఒక మాట అడగొచ్చా, అసలు నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు ఎల్లి నైట్కి, అసలు నీకేం అవసరం, అరే మన పని ఏంటంటే మనము మ్యాచ్ ఫైట్ చేసినామా గెలిచినామా మన పని అయిపోయింది అంతే కథం, దాని తర్వాత ఏమైనా మనకేం సంబంధం. అండ్ ఓపెన్ చెప్పాలంటే నేను ఒకవేళ ఇదే టైప్లో ఇప్పుడు నేను ఏ టైప్లో ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో ఒకవేళ నేను ఇదే కంటిన్యూ చేస్తే ఒకప్పుడు నేను స్టిల్ ఛాంపియన్ ఉంటుండే, ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఈ పని నేను స్టిల్ వరల్డ్ ఛాంపియన్ ఉంటుండే. కానీ నీకు అర్థం కాదులే జిమీ ఊసో, ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఆ ఛాంపియన్షిప్ గెలవలేదు కదా అని చెప్పేసిండు బాస్. అంటే నువ్వు ఎప్పుడు వరల్డ్ టైటిల్ గెలవలేదు అన్నట్టు అక్కడ మాట్లాడేసిండు. సో జిమీ ఊసో ఫేస్ చూడాలి, అప్పుడు చాలా చిన్నగా అయిపోయింది. ఇక ఆ చిన్న ముఖం చూసి ఇక జే ఊసో ఏమన్నాడంటే, సరే ఇక ఇదంతా మర్చిపోయి ఇక ఈరోజు మన బిజినెస్ ఉంది, ఈరోజు మన మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్లో మనకు చాలా కిరాక్గా ఫైట్ చేయాలి, ఇదంతా లైట్ తీసుకొని ఇక మన జే ఊసో చెప్పేసిండు జిమీ ఊసోకి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఎలే నైట్ వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ అక్కడ రింగ్ సైడ్ అంటే ఎగ్జైబుట్స్ అంటే చాలా చీట్ చేసినారు, అంటే చాలా చీటింగ్ జరిగింది ఈ మ్యాచ్లో. బట్ ఏంటంటే అయినా సరే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ఎల్ఏ నైట్. సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ది సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ ది. అండ్ బాస్ మన సెత్ రాలిన్స్ చాలా సీరియస్గా కనిపించినారు. బ్యాక్ స్టేజ్ బెక్కిలిన్స్తో మాట్లాడుతున్నప్పుడు అంటే నీకు పాల్ ఏమని పంపించాలనితో పాటు అన్నప్పుడు లేదు నేనే హ్యాండిల్ చేస్తాను అన్నట్టు మన సెత్ రాలిన్స్ చాలా సీరియస్గా కనిపించిండు బాస్. అండ్ సెత్ రాలిన్స్ రింగ్లో రాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఫస్ట్ చీర్ చేసినారని దాని తర్వాత
ఒకటిసారి సీఎం పంక్ అని చాండ్ చేసినారు. అక్కడ ఓటీసీ అని చాండ్ చేసినారు. సో అసలైన అపరిచిత ఎవరు అంటే అక్కడున్న ఫ్యాన్సే కదా. అరే సెత్ రాలిన్స్ రింగ్లో వచ్చినప్పుడు మీరు చీర్ చేస్తున్నారు అంటే మీరు బూ చేసే ఉంటే బూ చేయండి, చీర్ చేసి ఉంటే చీర్ చేయండి, అంతేగాని వీళ్ళు చీర్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ సెత్ రాలిన్స్ కొంచెం హ్యాపీ అయిపోయింది ఎక్కడనో. బట్ ఒకటిసారి ఫ్యాన్స్ సీఎం పంక్ అని చాండ్ చేసి ఎక్కించేసినారు. ఓటీసీ అని చాండ్ చేసినారు అక్కడ ఫ్యాన్స్. కోడీ రోడ్స్ కోసం చాండ్ చేసినారు. అండ్ అంతేకాదు మా సెత్ రాలిన్స్ అప్పుడే ఏమన్నారంటే కోడీ రోడ్స్ అండ్ నా గురించి మాట్లాడితే మా మధ్యలో 3 మ్యాచెస్ జరిగినాయి. అండ్ ఆ 3 మ్యాచెస్లో కోడీ రోడ్సే గెలిచినాడు. నేను ఆ 3 మ్యాచెస్లో ఓడిపోయినాను. అండ్ మీరేమనుకున్నారు ఇప్పుడు నేను ఓడిపోయినందుకు నేనేమైనా బాధలు ఉంటానా? లేదు, ఎందుకంటే నేను అస్సలు పట్టించుకోను ఇదంతా. ఎందుకంటే మా మధ్యలో మ్యాచెస్ ఆ 3 మ్యాచెస్ పాస్ట్లో జరిగినాయి. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ క్యారెక్టర్ వేరా అంటే నేను వేరా. కానీ ఇప్పుడు చూడండి, ఇది పాస్ట్ కాదు, ఇప్పుడు ఇది ప్రెజెంట్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్లో కోడీ రోడ్స్ ఛాంపియన్, ఇక్కడ నేను వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్. అండ్ ఇప్పుడు మ్యాటర్ మొత్తం వేరా. అండ్ ఇప్పుడు ఈ క్రౌన్ జ్యూల్లో మా మధ్యలో ఒక 1-on-1 మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఆ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ క్రౌన్ జ్యూల్ ఛాంపియన్షిప్ గెలివాడు. అంటే ఆ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ నెక్స్ట్ కాబోయే ఒక 10-20 సంవత్సరాలది ఫ్యూచర్ డిసైడ్ చేస్తాడు అని ఈ టైప్లో సెత్ రాలిన్స్ చెప్పినారు. బట్ అయినా ఏంది అంటే మీకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి, టీవీలో చూస్తున్న వాళ్ళకి ఎవరు కావాలి అయినా సరే అంటే మీకు కోడీ రోడ్సే కావాలి. మీ అందరికీ కోడీ రోడ్సే కావాలి. మీరేమనుకుంటున్నారంటే మా మ్యాచ్లో కోడీ రోడ్సే గెలవాలి. మీకు అంటే మీరేమనుకుంటారంటే కోడీ రోడ్సే డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తున్నాడు, కోడీ రోడ్సే క్వార్టర్ బ్యాక్, కోడీ రోడ్స్ లీడ్ చేస్తాడు ఫ్యూచర్కి అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ కానీ మీరు అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే మీకు మైండ్ ఏమైనా దొబ్బిందా? అసలు మీకు ఏమైపోయింది? ఇక్కడ ఎవరైనా ఈ కంపెనీకి కాపాడుతాడు, ఇక్కడ ఎవరైనా కంపెనీకి ఇన్ ఫ్యూచర్ లీడ్ చేస్తాడంటే ఆ మనిషి ఇంకెవరు కాదు, నేనే. ఎందుకంటే నేను వేరేలా కాదు. నేను ఈ కంపెనీలో అంటే నేను ఇక్కడ అంటే ఎంత బాధ వచ్చినా సరే, ఎంత టఫ్ లైఫ్ అయినా సరే నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను, ఇదే కంపెనీలో ఉన్నాను. అంటే ఇక్కడ సెత్ రాలిన్స్ ఇక్కడ ఏం చెప్పాలనుకున్నా అంటే కోడీ రోడ్స్ లైఫ్లో అంటే బాధలు రాగానే అంటే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో ఒకప్పుడు కొంచెం టఫ్ కాగానే కోడీ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోయాడు కదా. సో నేను కోడీలా కాదన్నట్టు ఇక్కడ ఇండైరెక్ట్లీ చెప్పి నేను ఇక్కడే ఉన్నాను, ఎంత టఫ్ అయినా సరే ఎంత బాధ వచ్చినా సరే ఇక్కడే ఉన్నాను. అండ్ నేను ఫ్యూచర్ నేను లీడ్ చేస్తాను ఈ కంపెనీకి. అందుకే కదా నేను బ్రౌన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రౌన్స్ అనేటికి ఒక జబర్దస్త్ టాలెంటెడ్ సూపర్ స్టార్స్కి నా నీడలో తీసుకున్నాను, వాళ్ళకి నేను నేర్పిస్తున్నాను టాప్లో ఎలా వెళ్ళాలో అని ఈ టైప్లో సెత్ రాలిన్స్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ ఇంటరప్ట్ చేసినారు సెత్ రాలిన్స్కి. కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ కొంచెం బాగానే చీర్ చేసినారు. అండ్ రింగ్లో రాగానే కోడీ రోడ్స్ చెప్పిండు, ఏంది సెత్ రాలిన్స్ దేని గురించి మాట్లాడుతున్నావు? ఫ్యూచర్ గురించా? అంటే నువ్వు నిజంగా అనుకుంటున్నావా మనం ఫ్యూచర్కి కంట్రోల్ చేయగలమని? నిజం చెప్పాలంటే నువ్వు కంట్రోల్ చేయలేవు, నేను కంట్రోల్ చేయలేను. కానీ వీళ్ళు అంటే ఫ్యాన్స్ సైడ్ చూసిండు, అంటే ఫ్యాన్స్ కంట్రోల్ చేస్తారు అన్నట్టు అక్కడ మాట్లాడిండు కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ ఏమన్నాడు అంటే నువ్వు బ్రౌన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్కి నీడలో నువ్వు తీసుకొని నువ్వు వాళ్ళకి ఏదో కంట్రోల్ చేస్తావు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాళ్ళు రీసెంట్లీ స్మాక్ డౌన్లో వచ్చినారు, అది వాళ్ళ షోయే కాదు, బట్ అయినా వాళ్ళు వచ్చినారు. నాకు తెలిసి వాళ్ళకి నువ్వు పంపించలేదు అనుకుంటా, నాకు తెలిసి అలాగే పాల్ హేమన్ తీసుకొచ్చినా కూడా మన రీసెంట్లీ స్మాక్ డౌన్లో. సో అసలు మీ టీంలో అసలు కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది, అసలు ఎవరు కంట్రోల్ చేస్తుండు? సో అప్పుడే సెత్ రాలిన్స్ చెప్పినారు ఇక్కడ మొత్తం కంట్రోల్ చేసే నేనే, ఏది ఉన్నా ఏది లేకపోయినా అది నేనే డిసైడ్ చేస్తాను, నా దగ్గర నుంచి వెళ్తుంది మొత్తం అని సెత్ రాలిన్స్ చెప్పిండు. సో అప్పుడే కోడీ రోడ్స్ ఏమన్నాడంటే ఓ అవునా మొత్తం నువ్వే కంట్రోల్ చేస్తావా? అయితే రీసెంట్లీ పాల్ హేమన్ అనౌన్స్ చేసిండు కదా, ఇంట్రడ్యూస్ చేసిండు కదా బ్రాక్ లెస్నర్కి, అయితే అది నువ్వే పర్మిషన్ ఇచ్చినావా అన్నట్టు అక్కడ కోడీ అడిగినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఎస్ అంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా అది నేనే డిసైడ్ చేస్తా అని సెత్ రాలిన్స్ చెప్పిండు.
సో అప్పుడే ఇక మన కొడి రోడ్స్ ఏమన్నాడు అంటే, ఇప్పుడు ఇందాక మన సెత్ రాలిన్స్ నెక్స్ట్ 10-20 ఇయర్స్ అని చెప్పింది కదా. సో నెక్స్ట్ 10-20 ఇయర్స్లో అంటే మనం ఎక్కడ ఉంటాం? మేబీ మనం ఇక్కడ బ్యాక్ స్టేజ్ కూర్చొని ఫ్యూచర్ టాలెంట్స్ గురించి మాట్లాడతామా, అండ్ బ్యాక్ స్టేజ్ కూర్చొని మనం మన పాత మ్యాచెస్ గుర్తు చేస్తామా, అండ్ గుర్తు చేస్తే అక్కడ అంటే లాస్ట్ ఇయర్ మన అసలు మెయిన్ టైంలో సెత్ రాలిన్స్ చాలా మంచి హెల్ప్ చేసిండు కదా కొడి రోడ్స్కి, ఒక షీల్డ్లా ఉన్నాడు కదా. అదే మూమెంట్ అక్కడ గుర్తు చేసిండు కొడి రోడ్స్. అండ్ కొడి రోడ్స్ ఏమన్నాడంటే, సెత్ రాలిన్స్ నేను నీకు నా ఫ్రెండ్ అనుకున్నాను, నువ్వు లాస్ట్ ఇయర్ చాలా మంచి నాకు అంటే రసల్ మీద ఒక MVP, లాస్ట్ ఇయర్ నువ్వు నాకు షీల్డ్లా ఉన్నావు, నేను నీకు అంటే మనం ఫ్రెండ్స్ అని అనుకున్నాను అని కొడి చెప్పంగానే సెత్ రాలిన్స్ నోరు ముయ్ కొడి రోడ్స్, మనం ఫ్రెండ్స్ కాదు, మనం ఎప్పటి ఫ్రెండ్స్ కాదు, నేను ఎప్పుడు నీ చేయి కల్పను, నేను ఎప్పుడు నీ చేయి పైకి లేపను, మన ఇద్దరం ఒక్కటే, నువ్వు నా లెవెల్ సూపర్ స్టార్ నేను ఎప్పుడు చెప్పా, నీకు అర్థమవుతుందా? ఎందుకంటే మనం ఫ్రెండ్సే కాదు. అండ్ ఇప్పుడు మన మధ్యలో ఒకప్పుడు ఏం జరిగింది ఏందో అదంతా కాదు, ఇప్పుడు ఈ క్రౌన్ జూల్లో నేను నీకు చాలా భయంకరంగా కొట్టి ఓడిపించేస్తాను. అండ్ నేను ఒక న్యూ హిస్టరీ రాస్తాను. అండ్ ఆ న్యూ హిస్టరీకి, ఆ న్యూ విజన్కి లీడ్ చేసేది ఇంకెవరు కాదు, సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అని మన సెత్ రాలిన్స్ బాగానే వార్నింగ్ ఇచ్చేసిండు బాస్. అండ్ ఇంతకుముందు ఇలా మధ్యలో పాస్ట్లో ఏం జరిగిందో అదంతా ఇక మొత్తం తుడిపేస్తాడంట. అండ్ ఇప్పుడు న్యూ హిస్టరీ రాస్తాడు. అంటే ఇక మన సెత్ రాలిన్స్ ఈసారి కోడి రోడ్స్కి ఓడిపించేస్తాడని ఈ టైం చెప్పేసిండు. అండ్ బాస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. మన ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ వర్సెస్ మన అమెరికానోస్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ ఏముందో అంటే మన ఏజే స్టైల్స్ అంటే డ్రాగన్ లీ మాట్లాడిండు. అండ్ ఏజే స్టైల్స్ ఏమని చెప్పిండంటే, ఫైనల్లీ నాకు ఏది కావాలో, నాకు ఏది ఇష్టమో, నాకు ఏదంటే ప్రేమనో అది నాకు దొరికింది. అండ్ ఇప్పుడు నేను మన జాన్ సీనాతో ఫైట్ చేయబోతున్నాను క్రౌన్ జూల్లో. సో ఇక నేను జాన్ సీనా కొట్టే అవకాశం దొరికానండి. ఈ టైప్లో మాట్లాడి మన ఏజే స్టైల్స్ ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి మాట్లాడితే, ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ఏజే స్టైల్స్ అండ్ మన డ్రాగన్ లీ. సో నెక్స్ట్ వచ్చింది ఒక జబర్దస్త్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్, ది ఊసోస్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ ఏముంది అంటే మన ది ఊసోస్ అటాక్ చేసినారు బ్రాన్సన్స్ పైన. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ నిజంగా చాలా మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే, ఎందుకంటే ఈ మ్యాచ్ ఒక టొర్నాడో ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే. అందుకని అంటే ఈ మ్యాచ్ ఒక నో డిస్క్వాలిఫికేషన్ టైప్ మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్లో అంటే వానీల మధ్య మ్యాచ్ జరిగింది, ఫైట్ జరిగింది. అండ్ వీళ్ళు వానీ అటాక్ చేస్తుంటారు ది ఊసోస్ పైన. కానీ బాస్ అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది, ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ది. ఒక స్టీల్ చైర్ తీసుకొని రోమన్ రేన్స్ వచ్చినారు. ఫ్యాన్స్ క్రేజ్ అయిపోయినారు బాస్. రోమన్ రేన్స్ థీమ్ సాంగ్ అక్కడ హిట్ అయినప్పుడు చాలా అంటే చూడండి, మనకు తెలుసు రూమర్ అయితే ఉండే, బట్ ఎంతైనా సరే అది అక్కడ అది జరిగేంత వరకు రూమర్ ఉంటాయి కదా, అది కరెక్ట్గా జరిగినప్పుడు, ఇప్పుడు ఏదైనా సూపర్ స్టార్ రిటర్న్ అయినప్పుడే, ఏదైనా జరిగినప్పుడే అది దాని మజానే వేరే ఉంటుంది. అండ్ ఈరోజు రోమన్ రేన్స్ రిటర్న్ చేయగానే ఫ్యాన్స్ చాలా క్రేజ్ అయిపోయారు, మస్తు చీర్ చేసినారు. రోమన్ రేన్స్ రింగ్లో వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసిండు. బిగ్ బ్రాన్సన్ రీడ్కి అయితే చైర్ షాట్ల పైన చైర్ షాట్ పడ్డది, రింగ్ బయటవి కొట్టిండు, రింగ్లోవి కొట్టిండు. అంటే మన బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసిండు. దాని తర్వాత ఇక మన ది ఊసోస్ ఒక సూపర్ కిక్, ఒక స్పియర్ అండ్ మన డబల్ స్ప్లాష్ కొట్టి అక్కడ ది ఊసోస్ స్ప్లాష్ కొట్టి అక్కడ ఓడిపించేసినారు. అంటే మన బ్రాన్ బ్రేకర్ పిన్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో ది ఊసోస్ గెలిచినారు, బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ ఓడిపోయినారు బాస్. అండ్ దాని తర్వాత మరోసారి రింగ్లో వచ్చి చైర్ షాట్ కొట్టిండు మన బ్రాన్ బ్రేకర్కి రోమన్ రేన్స్. అంటే ఓపెన్ చెప్పాలంటే బాగానే కొట్టిండు, మరీ అంత లెవెల్ కాదు, బట్ కొట్టిండు బాగానే రోమన్ రేన్స్ వీళ్ళకి. అండ్ మన ఊసోస్ చేయగలిపిండు, హక్ చేసిండు. సో నిజంగా చాలా మస్తు మూమెంట్ ఉండే అది. ఫైనలీ రోమన్ రేన్స్ ఈజ్ బ్యాక్. సో ఇప్పుడు చెప్పండి బాస్, మీకు ఈరోజు జరిగిన రా ఎట్లా అనిపించింది కామెంట్లు కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.